విద్యా వ్యవస్థలో జాయిన్ అవ్వాలి, నా పేద పిల్లలు డాక్టర్లు చదవాలి, నా పేద పిల్లలు కలెక్టర్లు అవ్వాలి, నా పేద పిల్లలు ఎస్సీ సబ్ ఇన్స్పెక్టర్స్ కాదు ఎస్పీ అవ్వాలి అని చెప్పేసి కూర్చుని మమ్మల్ని దగ్గరుండి దండించి మళ్ళీ సీట్ ఇప్పిస్తూ ఉంటారండి. ఒకసారి ఆలోచించు, పేరెంట్స్ ఒక్క 5 సార్లు ఆగాలి. అన్నగారు ఎక్కడి నుంచో సుదీర్ఘ ప్రాంతానికి వచ్చారు. ఎవరికి కూడా ఇంచుమించు 290 స్కూల్స్లో అన్నగారు తెలియని వ్యక్తి ఎవరు కాదు, తెలీదు. తెలిసిన ఏ పాఠశాల చెప్పినా అన్నగారు తెలుసు. పిల్ల చంద్ర గారు వాళ్ళ అమ్మాయి కూడా మన దాంట్లోనే చదివి డాక్టర్ చదువుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఉద్యోగస్తులు అయినప్పటికీ కూడా ఎంతో శ్రమపడి ఈ పేద పిల్లలకి ఎప్పుడూ కూడా కౌన్సిలింగ్ రోజు కానీ ఏది జరిగినా సరే వెంటనే వాడిపోయి అక్కడ సమస్యను వెంటనే క్లిస్టరైజ్ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చాకచక్యంతో ఎంతో తెలుగుతోటి సమస్యపూరితంగా సమస్యాత్మకంగా లేకుండా నివర్తించడము, అలాగే టీచర్స్కి తల్లిదండ్రులకి విద్యార్థులకి ఎంతో స్నేహ దృక్పథం కల్పించడము, మంచి సంబంధాలు ఏర్పాటు చేయడము, అలాగే ఉన్నతాధికారులకి స్కూల్లో ఏదైనా అవసరం ఉంటే ఇప్పుడు ద్వారా మాకు ప్రహరీ కూడా కావాలి, వెంటనే సెక్రటరీ గారితో మేము మాట్లాడకుండా అన్నగారే మాట్లాడతారు. ఇక్కడ నీళ్లు తాగడానికి బోర్ లేకపోతే వెంటనే సెక్రటరీ గారితో మాట్లాడతారు. ఇక్కడ పడుకోవడానికి మంచాలు లేకపోతే సెక్రటరీ గారితో మాట్లాడతారు. కాబట్టి అలాంటి మనస్తత్వం గల ఉన్నత భావాలు గల విశాల హృదయాన్ని మనం గౌరవించాలి, సత్కరించాలి. మరి 2 విషయాలు అన్నగారు కూడా మాట్లాడతారు, వినండి.